అందరూ నమస్కారం అండి. నేను మీ పూణేటి బాబు. ఈరోజు మన కేఏబీ ఛానల్‌కి నెల్లూరు సాహిత్య సీమలో వటవృక్షం లాంటి ఒక గొప్ప మహాకవి. ఆయన వారిని వటవృక్షం ఎందుకన్నారంటే, వారు ఎప్పుడు కూడా సాహిత్య సేవలో మునిగుంటారు. ఆడిటర్‌గా ఉండి కూడా. అందులో భాగంగా సాటి కవులకు తోడుగా ఉంటూ, యువ కవుల్ని, బాల కవుల్ని కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. మన మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి చేత కూడా ప్రశంసలు అందుకున్నారు. ఆ గొప్ప కవి చూస్తున్నారు కదా. కళారత్న అవార్డు గ్రహీత శ్రీ చిన్ని నారాయణరావు గారు ఇప్పుడు మన చెంతనే ఉన్నారు. వారి యొక్క అనుభవాల్ని మనతో పంచుకోవడానికి మన ఛానల్కి అవకాశం ఇచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. ముందుగా ఈ నెల్లూరు సాహిత్యంలో నెల్లూరు సాహిత్యానికి గొప్ప స్థానం ఉంది. తిక్కన గారి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా మీలాంటి తరం వద్ద కూడా గొప్ప స్థానం ఉంది. అటువంటి సాహిత్యంలో మీకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నారు. చాలామందికి నవకవులకు కూడా మీరు ఆదర్శంగా ఉన్నారు సార్. మరి ఈ సాహిత్య ప్రయాణం గురించి తెలుసుకునే ముందు మీ బాల్యం గురించి, మీ విద్యాభ్యాసం గురించి తెలియజేస్తారా? నేను నెల్లూరు జిల్లా వ్యాసిని. నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాళెం దగ్గర తురిమెర్ల అనే గ్రామంలో పుట్టాను. మా తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం. సాహిత్యంతో పెద్దగా ప్రవేశం లేకపోయినప్పటికీ నేను 7వ తరగతి వరకు తురిమెల్లలోనే అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదివాను. ఆ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదివేటప్పుడు మా తెలుగు మాస్టర్ కృష్ణయ్య గారు అని ఉండేవారు. ఆయన ఒకసారి మనుషులు మారాలి కథల గురించి చెప్పారు. ఆ సినిమా నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎక్కడ కూర్చున్నాము, ఎట్లా చెప్పారు అనేది ఇప్పటికీ గుర్తుంది. ఆ సినిమా ఉండేటటువంటి విషాదకరమైనటువంటి సన్నివేశాలు నన్ను కదిలించాయి. ఆ శారద, శోభన్ బాబు వాళ్ళ గురించి చెప్తుంటే అప్పుడు పాత్రలే కనిపించాయి, నాకు నటులు తెలియదు. అటువంటి విషాదమైనటువంటి మా మిత్రుడు విషాద మాధుర్యం అంటుంటాడు ఏటూరు గారు. అలాంటి విషాద సన్నివేశం నన్ను కదిలించి సినిమా రివ్యూల వైపు మళ్ళించింది. నేను నెల్లూరు వచ్చిన తర్వాత తురిమెల్ల నుంచి కావలికి వెళ్ళాము. కావలి నుంచి మళ్ళీ నెల్లూరుకి వచ్చాము. నెల్లూరులో విఆర్ హై స్కూల్, సర్వోదయ కాలేజీల్లో నా విద్యాభ్యాసం కొనసాగింది. అప్పుడు నన్ను సినిమా రివ్యూల వైపు ఆకర్షించింది. చిత్ర సమీక్షలు, లాయర్ జమీన్ రైతుల్లో చిత్ర సమీక్షలు విరివిగా చేశాను. అలా చేస్తూ ప్రారంభమైనటువంటి నా జీవితం సాహిత్యం వైపు మళ్లించడానికి కారణం సత్యవేటి శ్రీకాంత్ గారు, వెన్నెలకంటి గారు. ప్రముఖ కవి సత్యవేటి శ్రీకాంత్ గారు మా గురువు గారు. బాల్యం నుంచే సాహిత్యం పట్ల అభిలాష అలా ఏర్పడ్డ అభిలాషని మీ తల్లిదండ్రుల గురించి చెప్తారా? అదే, మా తల్లిదండ్రులు, మా అమ్మ చిన్ని రామలక్ష్మమ్మ, దైవభక్తి పరాయణరాలు. మా నాన్న చిన్ని ఆనాశెట్టి గారు, వ్యవసాయదారుడు. అంతే తప్ప మాకు వాళ్ళకి సాహిత్యంలో పెద్ద ప్రవేశం లేదు. నేనే దాన్ని వృద్ధి చేసుకున్నాను అని చెప్పాలి. సార్, మీరు బాల్యం నుంచే సాహిత్యం వైపు అడుగులు వేసిన కనుక అనిపిస్తుంది. అయితే ఈ విద్యాభ్యాసం అనంతరం మీరు ఆడిటర్గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అవును సార్. ఆ ప్రయాణం గురించి అంటే సహదాగా మీరు సాహిత్యంగా వైపు ఇలా ఎదిగారని మాకు తెలిసింది. కానీ అంతకుముందే మీరు సాహిత్యంలో ఆడిటర్గా మీకు ఒక స్థానం ఉంది. దాని గురించి చెప్తారా? ఆడిటర్గా ప్రయాణం గురించి. సార్, నేను సర్వోదయ కళాశాలలో బీకామ్ చదువుకున్నాను. తర్వాత విఆర్ లా కళాశాలలో బిఎల్ చదువుకున్నాను. తర్వాత సిఏ ఇంటర్ వరకు చదువుకున్నాను. అలా చదువుకున్న తరుణంలో నాకు ఉపాధి కోసమే ఈ ఆడిటర్ వృత్తిని చేపట్టి ఉద్యోగంలో పోవడం ఇష్టం లేదు. స్వయం శక్తిగా బతకాలనేది నా ప్రతిపాదన. నేను మా ఇంట్లో కూడా అలాగే నన్ను పెంచారు. ఎప్పుడు కూడా ఉద్యోగం చేయాలని అనిపించలేదు. అట్లా చేయడంతో నేను స్వయంగా బతకాలనే ఉద్దేశంతో ఈ ఆడిటర్ వృత్తిని నేను చేపట్టి
నేను కొన్ని కార్యక్రమాల్లో వేరే వాళ్ళకి కూడా భాగస్వాములు చేశాను. ఉమ్, వేరే వాళ్ళని జాయిన్ చేసుకుని ఎంతో మందికి వృత్తిపరమైనటువంటి ఓకే ఓకే. ప్రాధాన్యత కల్పించాను. ఎంతో మందికి జీతాలని ఇచ్చి వారిని ప్రోత్సహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గ్రేట్ సార్. అదే ఇప్పుడు మీరు అన్నారు కదా ఫార్మస్యూటికల్ కంపెనీ అని. ఫార్మస్యూటికల్ కంపెనీలో నా దగ్గర 20 మంది రిప్రజెంటేటివ్స్ ఉండేవాళ్ళు. 10 మంది 15 మంది ఫ్యాక్టరీ స్టాఫ్ ఒక 25 మంది ఉండేవాళ్ళు. ఇట్లా వాళ్ళకి కల్పించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. అక్కడి నుంచి దీంట్లోకి రావాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడి ఈ మన పాత చదువులోని ఎదుక్కుంటూ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ సాహిత్యాన్ని ఇక్కడ నేను మళ్ళా ఈ ఈ ఆడిటర్ వృత్తిని చేపట్టాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మీ విద్యాభ్యాసానంతరం ఫార్మాస్యూటికల్ కంపెనీ స్టార్ట్ చేసి తర్వాత మీ ప్రయాణం ఇటువైపు మరలింది, మళ్ళీ ఇటువైపు. ఆడిటర్ వైపు. ఆడిటర్ ఆడిటర్ వైపుగా మీరు కొనసాగిస్తున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ ఆడిటర్ గా చేపట్టాల్సి వచ్చింది. ఓకే ఓకే సార్. సరే, మీ వృత్తిలో మీరు విజయవంతంగా అడుగులు వేస్తున్న క్రమంలో మరి సాహిత్యం వైపు ఎలా అడుగులు పడ్డాయి? మీరు సాహిత్యం వైపు రావడానికి కారణం ఏంటి? సాహిత్యం మనిషికి స్వాంతన పరుస్తుంది. సాహిత్యం మనిషికి ఎనలేని సంతృప్తిని ఇస్తుంది. ఒక మంచి పుస్తకం చదివిన తర్వాతనో లేకపోతే ఒక మంచి కవితను చదివిన తర్వాతనో ఉండేటటువంటి సంతృప్తి బహుశా దేంట్లో రాదేమో అని అనిపిస్తుంది నాకు. నిజమే. అందుకే మంచి పుస్తకాలు చదవడం, మంచి కవితలు రాయాలని తపన పడడం, రాసేదానికి ప్రయత్నించడం, రాసిన తర్వాత మనకి నచ్చిందే కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇతరులకు నచ్చితే ఇంకా చాలా సంతృప్తికరమైనటువంటి పద్ధతిని మనం అలవరుచుకుంటాం. అలాంటి స్థితిలో సాహిత్యం వైపు మొగ్గాను. సంతోషం సార్. మరి సాహిత్యంలో ఇంతగా రాణిస్తున్న మీకు స్ఫూర్తి అని ఎవరన్నా ఉన్నారా, లేదా గురువు లాంటి వారు ఎవరన్నా? అదే మీకు చెప్పాను, సత్యవేటి శ్రీకాంత్ గారు నాకు సత్యదేవులు. ఆయన మహానుభావుడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఆయనే నాకు నిరంతరం నన్ను గైడ్ చేసినారు. ఆయన మరణించే నాడు కూడా నేను ఆయన తోటే ఉన్నానంటే ఆయన నాకు ఎంతగా సాహిత్యంలో నన్ను తర్ఫీజ్ చేశారో, ఎంతగా నన్ను మౌల్డ్ చేశారో మీకు వేరే చెప్పాల్సిన పని లేదు. ఒక సన్మాన పత్రం ఎట్లా రాయాలో చెప్పారు, ఒక పాట ఎట్లా రాయాలో చెప్పారు. సన్మాన పత్రాలు నేను దాదాపు ఒక 15-20 దాకా రాశాను. దానికి తుంగా శివప్రభాత్ రెడ్డి గారే కారణం. లాయర్ పత్రిక సంపాదకులు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా నటశేఖర కృష్ణ గారి మొదలుకొని, కొండిజేటి రోషయ్య గారి మొదలుకొని చాలా వాళ్ళకి చాలా మందికి రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇందాక మీరు చెప్పారు మీరు సాహిత్యం నుంచి సాహిత్యం పట్ల చిన్నప్పుడే మక్కువ కలిగిందని. మరి ఆ కవితలు రాయడం అనేది అంటే ఏ వయసులో మీకు ఆసక్తి కలిగింది? మొదటిసారిగా మీకు కవిత రాసినప్పుడు ఎలా అనిపించింది? కవితలు రాయడం అనేది నేను ఇంటర్మీడియట్ జీవితంలో ప్రారంభించాను. నేను నా మిత్రుడు కలిసి ఒక కవిత రాశాం సింహపురి పత్రికకి, ఆకుల సుబ్రహ్మణ్యం గారి పత్రికకి. ఆయన ఆకుల సుబ్రహ్మణ్యం గారు నా కవితను ఒకటి ప్రచురించారు. కేవీఆర్ మీద, నెల్లూరులో ఉండేటువంటి కేవీఆర్ బస్సులో ఆయన చనిపోయినప్పుడు ఓ కేవీఆర్ అనే కవిత రాశాం. అది తొలి కవిత. ఆ తర్వాత కవితల పరంపర కొనసాగింది. తర్వాత లాయర్లో కవితలు రావడం. తర్వాత తొలిసారి కవిత రాసినప్పుడు మీకు మీ అనుభూతి ఎలా అనిపించింది సార్? చాలా గొప్ప అనుభూతి. థ్రిల్ అది చెప్పలేము. ఎందుకంటే అప్పటికి నాకు చిత్ర సమీక్షలు చాలా వచ్చినాయి కాబట్టి కొంచెం ఒక మోస్తరుగా ఉండింది, కానీ లేకపోతే గొప్ప థ్రిల్ అది. అలాంటి థ్రిల్ అనుభవించాను. సంతోషం సార్. ఇప్పటిదాకా మీ కవితలు ఏ పత్రికలో వచ్చింటాయి సార్? అన్ని పత్రికల్లో, ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో వచ్చాయి. ఆంధ్రజ్యోతి మొదలుకొని, ఆంధ్రజ్యోతి, ప్రజాతంత్ర అని ఒకప్పుడు మ్యాగజైన్ వచ్చింది, దాంట్లో వచ్చింది. తర్వాత నెల్లూరు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని పత్రికల్లోనూ కూడా నా కవితలు వచ్చినాయి. అన్ని పత్రికలు అంటే అన్ని పత్రికల్లో సాక్షి, అందరికీ సాధ్యపడుతుంది, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, మన లోకల్ పత్రికలు లాయర్, జమీన్ రైట్స్. జమీన్ రైతులో కవితలు ఏం రాలేదు, కానీ
రివ్యూలు వచ్చాయి, సినిమా మీ రివ్యూలు సమీక్షలు అవి వేస్తుంటాయి. సమీక్షలు వచ్చాయి. గ్రేట్ సార్. దాదాపు అన్ని పత్రికల్లో మీరు స్థానం సంపాదించుకున్నారు. అన్ని పత్రికల్లో స్థానం భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, మంచిది సార్. ఆ సరస్వతి కటాక్షం. ఇప్పటిదాకా మీరు దాదాపు ఎన్ని కవితలు రాసి ఉంటారు సార్? ఒక 500 కవితలు రాసుంటారు. 500 కవితలు రాసి ఉంటారు. వీటిని సంపుటాలుగా ఏమైనా తీసుకొచ్చారా సార్? దాదాపు 10 సంపుటాలు ఆ, వెలువడ్డాయి. ఓకే 11వ సంపుటానికి సమాయత్తం అవుతున్నాము. ఓకే ఒక సంపాదకుడిగా ఒక ఆహా. అక్షరోత్సవం తీసుకొచ్చిన మొన్ననే ఉమ్, మీ అందరి సహకారంతో. సంతోషం సార్. వాటిని కొన్ని పేర్లు ఏమైనా చెప్తారా, మీ యొక్క కవితా సంపుటాల పేర్లు? జీవితం ఓ విజయం, ఉమ్, బతుకొక ఉత్సవం, ఉమ్, అన్నివి నా కవితా సంపుటాలన్నిటికీ ఉమ్, పాజిటివ్ దృక్పథంతో రాసినవి. ఓకే ఓకే సార్. మన శివారెడ్డి గారు అంటారు, ఉమ్, బతుకు ఒక పండగ కదా అన్నారు. అప్పుడు మా మిత్రుడు, ఆ, పక్కనే ఉన్న నా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు, సారు బతుకొక ఉత్సవం పేరుతోటి ఒక కవిత సంపుటేశారు సార్ అన్నారు. వెరీ గుడ్ అని ఆయన ప్రశంసించారు. ఓకే ఓకే. బతుకొక ఉత్సవం, మాట, ఉమ్, దాహం, ఉమ్, అంతర్ముఖం, గుండె దీపం, ఆ, గంపకూడు. ఓకే ఓకే. శీర్షికలే విభిన్నంగా ఉన్నాయి సార్. ఆ, బాగున్నాయా, ఇబ్బందిగా ఉన్నాయా? ఆ శీర్షికలే, కవితా సంపుట శీర్షికలే విభిన్నంగా ఉన్నాయి. భిన్నంగా ఉన్నాయా? ఆ. ఓకే ఓకే. ఆలోచన ఇప్పుడు చక్కగా వచ్చినటువంటి లేటెస్ట్ గా వచ్చినటువంటి ఉమ్, వెలుగు పూల వసంతం. ఓకే ఓకే. ఆహా. బహుశా ఆ టర్మ్ వెలుగు పూలు అనేది అవును. కొత్తగానే అనిపిస్తుంది నాకు అదే కూడా. అదే ఇందాక చెప్పే మీ యొక్క ఎన్నుకున్నటువంటి ఆ శీర్షికలే ఉమ్. కొంచెం విభిన్నంగా ఉన్నాయి. విభిన్నంగా ఉండడం అనేది నా మైండ్ లో ఆలోచన. గ్రేట్ సార్. నేను తీసుకున్నటువంటి అంశాలు కూడా ఒకదానికి సంబంధం లేనటువంటి అంశాలు తోటి నేను కవిత్వం రాస్తాను. కవిత్వానికి పరిపూర్ణత తీసుకొస్తున్నారు మీరు. ఆ, గ్రేట్ సార్. అది నేను చెప్పలేను కానీ అంశాలను మాత్రం విభిన్నంగా సెలెక్ట్ చేసుకోవాలనే తాపత్రయం ఉంది, అలాగే చేస్తున్నాను. ఇప్పుడు దాకా అంటే ఆ సంపుటంలో మొదటి సంపుటం ఏంటి సార్, దాని గురించి చెప్తారా? జీవితం ఓ విజయం. ఈ ఉమ్, కవితా సంపుటినికి పేరు పెట్టి ఉమ్, మహానుభావులు నాగభైరవ కోటేశ్వరరావు గారు ఆహా. ఆయన రాశారు, నన్ను గురువుగా స్వీకరించాడు నారాయణరావు, నేను ఆయనకి ఏం చెప్పింది లేదు అని రాశారు ఆయన. ఆ, అది అక్షరాల నిజం. నేను ఆయన గురువుగా స్వీకరించాను, ఆయన ఉమ్, పుస్తకాలు చదువుకున్నాను. ఆయనే పేరు పెట్టి ఉమ్, నెల్లూరుకి ఇచ్చేసి ఉమ్, టౌన్ హాల్లో, ఫుల్ టౌన్ హాల్లో మీటింగ్ పెట్టి ఉమ్, ఆ రోజు దాన్ని ఘనత వహించినటువంటి వ్యక్తుల మధ్యలో ఆహా. ఆవిష్కరించడం గ్రేట్ సార్. నాకు ఈ రోజుకి చాలా సంతోషంగా ఉంటుంది. వారే ఆవిష్కరించారు, నాగభైరవ కోటేశ్వరరావు గారు. జీవితం ఓ విజయం తొలి సంతకం, సాహిత్యంలో నా తొలి సంతకం అది. మంచి విషయం, గొప్ప విషయం సార్. మంచి అంటే మీ గురువు గారి చేతుల మీదే ఆవిష్కరించుకున్నారు. ఆ, అదే గొప్ప అచీవ్మెంట్. అవును సార్. సార్, ఈ సాహిత్యపరంగా మీరు పొందిన గుర్తింపు అనేది మీకు ఏమైనా, అంటే నేను సాహిత్యంలో ఇలా సాధించగలిగాను, ఇంత స్థాయి అంటే ఆత్మసంతృప్తి కలిగి, ఉందా సంఘటన లాంటిది సాహిత్యపరంగా? చాలా గుర్తింపులు నన్ను వరించాయి సార్. ఉమ్, నేను అంత సాహిత్యకారుడిని కాదో అవునో తెలియదు కానీ సమాజం నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. గ్రేట్ సార్. నాకు పోటీల్లో కూడా ఉమ్, నేను నెగ్గిన సందర్భాలు ఉన్నాయి. నాకు మొన్న మాన్యశ్రీ ఉమ్, చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళారత్న అవార్డు ఇచ్చారు. గ్రేట్ సార్. ఇద్దరు ముఖ్యమంత్రుల చేత గౌరవించబడినటువంటి అదృష్టం నాకు. గ్రేట్ సార్. ఇది అందరికీ సాధ్యపడదు. ఆ, ముఖ్యమంత్రి దాకా వెళ్ళడమే గొప్ప, అటువంటిది ఇద్దరు ముఖ్యమంత్రుల చేత మీరు గౌరవించబడారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అంతకు ముందు గౌరవనీయులు రోసే గారు, ఓకే ఓకే. కొండజేటి రోసే గారు ఆ, నన్ను 3 సార్లు సత్కరించి ఆ, అభినందించినారు. ఆయన ఆర్థిక మంత్రిగా, ఉమ్, ముఖ్యమంత్రిగా, ఉమ్, తమిళనాడు గవర్నర్గా అవును 3 ఓకే. సందర్భాల్లో నన్ను ఆ, సత్కరించి అభినందించడం నాకు Yes, sir. చాలా గర్వకారణంగా ఉంటుంది, నిజంగా అండి. చాలా సంతోషంగా ఉంటుంది. సాటి కవులకు కూడా మేము ఈ విషయాలు విన్నప్పుడు సాటి కవులకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే మీరు ఆ స్థాయి ముఖ్యమంత్రుల చేత
గౌరవించబడ్డారంటే నిజంగా మిగతా కవులకి ఖచ్చితంగా స్ఫూర్తిదాయకం. అది మంచి స్ఫూర్తిదాయకం చాలా కావాలి. సంతోషం సార్. ఆ, ఆ, మీకు తెలుసు మొన్న కళారత్న అవార్డు ఆ, తోటి నేను సత్కరించబడ్డాను. అంతకుముందు నాకు ఉగాది పురస్కారంతో చంద్రబాబు నాయుడు గారు ఓకే. సత్కరించారు. ఇవి నా సత్కారాలు అయితే, సంతోషం. పుస్తకాలకు కూడా నాకు ఉమ్, గుండె దీపం పుస్తకానికి, ఉమ్, ఆ, బతుకపు ఉత్సవం పుస్తకానికి, ఉమ్, తర్వాత మాట పుస్తకానికి ఉమ్. అవార్డులు వచ్చాయి. చాలా గ్రేట్ సార్. తర్వాత ఆ, తెలుగు యూనివర్సిటీ నాకు ఉమ్, ఉమ్. ఒక గౌరవాన్ని ఇచ్చింది, కీర్తి Great. పురస్కారం ఇచ్చింది. చాలా అవార్డులు వచ్చాయి. మీకు చెప్పాను, చాలా సంతోషం సార్. ముఖ్యమంత్రులు, ఇద్దరు ముఖ్యమంత్రులని. అవునవును. ఇంకా మళ్ళా అవి మామూలుగా వచ్చినటువంటి అవార్డులు, ఆ, పోటీల్లో వచ్చిన అవార్డులు. చినుకు పత్రిక నాకు అవార్డు ఇచ్చింది, ఆహా. నా కవితకి అవార్డు ఇచ్చింది చినుకు మ్మ్. పత్రిక. అది నాకు చాలా సంతోషం వేస్తుంటుంది. అది మంచిది సార్. చినుకు ఒకప్పుడు చాలా హై లెవెల్లో ఉండేది ఆ పత్రిక. ఉమ్, ఉమ్. దాంట్లో కవిత పడడమే అదృష్టం అనుకునే సందర్భాల్లో నా కవితకి ప్రైజ్ రావడం అంతే కదా, అన్నమాట. చాలా గొప్ప విషయం సార్. ఆ, మంచి తర్వాత- అచీవ్మెంట్. తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో ఎడిట్ పేజీలో నా ఎస్సేస్ వచ్చాయి. ఓకే ఓకే. వెన్నెలకంటి మీద గారు సహజంగా ఆంధ్రజ్యోతి ఇటువంటి పత్రికల్లో ఆ, వివిధ అని కాలం ఒకట దాంట్లో సహజంగా రావడమే అనేది అరుదైన విషయం. చాలా మంది నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీకు అందరూ ఎడిట్ పేజీలు ఎడిట్ పేజీలో రావడం అనేది అది ఆషామాషి దాదాపు Great 7 sir. ఎస్సేస్ వచ్చాయి. చాలా గొప్ప విషయం. సార్. మంచిది సార్. అది మరి ఈ కవిత్వం రాసే క్రమంలో మీరు ఏ వస్తువుని ఎక్కువగా ఇష్టపడతారు? ఏ వస్తువుని తీసుకొని కవితలు రాస్తూ ఉంటారు సార్? మీరు అన్నారు కదా విభిన్నంగాని, ఆ, విభిన్నమైనటువంటి వస్తువులను తీసుకుని ఓకే, రాయడం ఓకే. అనేది చాలా నాకు ఇష్టం. ఉమ్, ఫోటో స్మృతి అని ఫోటోల మీద ఒక కవిత రాశాను. ఉమ్, ఇదివరకు ఫోటోలు తీస్తే ఆ, మనం దాన్ని స్టూడియో వాళ్ళు వచ్చి అవును. తీసి ఇంట్లో వాళ్ళందరూ రెడీ అయ్యి తీసుకొని దాన్ని అదే. తగిలించుకుని ఆ. సందర్భాలు ఉండేవి. చాలా గొప్పగా ఉండేది ఆ అవును, ఆ photo. రోజులో ఫోటో తీసుకోవడం ఒక పండగ అలాగే ఉండేది. ఇప్పుడు స్మృతిలాగా మిగిలిపోయింది అది. అవును. ఆ స్మృతిలాగా మిగిలిపోయి పార్కులు ఎక్కడ పడితే అక్కడ మన సెల్ ఫోన్ తో తీసేసి ఆ, దాన్ని అడపడేస్తున్నారు. నిజమే. ఫోటోలని ఆ. తగిలించుకునేటటువంటి రోజులు పోయి ఫోటోలని కనుమరుగు చేసేటటువంటి రోజులు అవును. వచ్చేసాయి. మీరు అన్నట్టు అది కూడా సెల్ ఫోన్ లో తీసేసుకోవడం, డిలీట్ చేసుకోవడం. డిలీట్ చేసుకోవడం, ఆ. డిలీషన్ ఆఫ్ ది ఫొటోస్ ఎక్కువైపోయింది. అవును, తీసుకునే దానికంటే కూడా డిలీషన్ ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది. అలాంటి రోజుల్లో కూడా అంటే ఆ, ఇక మీరు అన్నట్టు గతంలో తీసుకున్న ఫోటోలు జీవితంలో ఒక మెమరీ ఉండేది. అవును ఫోన్ మెమరీ మీద ఆధారపడింది. అవును అవును ఫోన్ మెమరీ మీద బాగా మన జీవితంలో చాలా గతంలో చక్కగా, ఫోటోలు చాలా మన చక్కగా మెమరీ చెప్పారు. మన మెమరీలో ఉండేది, అవును స్థిరంగా ఉండేది. అవును ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఆ సెల్ ఫోన్లో ఆ డిలీట్ ఫోన్ మెమరీ మీద ఆధారపడి ఈ డిలీట్ అనేది ఎక్కువైపోయింది అవును అనమాట. అవును నిజమే సార్, అవును. బాగా చెప్పారు. అవును. అట్లాగే ఏ వస్తువు తీసుకున్నా కూడా కొత్తగా ఉండే దానికే నేను ప్రయత్నిస్తుంటాను. Great. చాలా కొత్త వస్తువుల్ని నేను కవిత్వీకరించాను. ఉమ్. రైల్లో ఆ, వస్తువులు అమ్ముతుంటారు. ఉమ్, ఉమ్, ఉమ్. చేతికి ఇట్లా వేసుకుని ఆ, కూల్ డ్రింక్స్ అమ్ముతుంటాడు. ఆ, వాళ్ళ మీద కవిత్వం రాస్తే కాళిదాస్ పురుషోత్తం గారు, ఆ, మా గురువు గారు, ఆహా. ఆయన నన్ను అభినందించారు. Great, ఆ, sir. చాలా బాగా రాసావు, మంచి కవిత రాసావు, అది ఉహు. అది ఎప్పటికీ కలకాలం గుర్తుండిపోతుంది అని చెప్పారు. తర్వాత దుప్పటి నానేస్తాం అనే కవిత రాసింది. దుప్పటి దుప్పటి మీద దుప్పటి, దుప్పటి మీద దాన్ని పర్టికులర్ గా నాగవీర కోటేశ్వరరావు గారు ఆ, డెత్ బెడ్ మీద ఉండి కూడా అప్పుడు ఆ. చదివి ఆయన నదిలో వచ్చింది నది అని ఒక కవిత ఆహా. సంపుటి వస్తుండేది. ఓకే, కవిత ఓకే. సంపుటి కదా, ఒక పత్రిక వస్తుండేది. ఉమ్, ఉమ్. ప్రభాకర్ గారు తీసుకొచ్చేవాళ్ళు, చాలా గొప్పగా తీసుకొచ్చేవాళ్ళు. దాంట్లో దుప్పటి వేస్తే, దుప్పటి నా నేస్తాం అని కవిత వేస్తే వాళ్ళే రాసావు నారాయణరావు అని చెప్పి ఆయన నాకు Great, ఫోన్ sir. చేసి చెప్పినారు. ఇట్లా డిఫరెంట్ వస్తువుల్ని చూస్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉమ్. అనేక ఉన్నాయి. చాలా మంది కూడా ఆ విధంగానే నన్ను కన్సిడర్ చేసినారు. నిజమే సార్. మీరు తీసుకున్న వస్తువులే మీ యొక్క సాహిత్యంని తెలియజేస్తున్నాయి. మీ సాహిత్యానికి దర్పణంగా ఆ వస్తువు ఎంచుకునే శీర్షికలు కూడా అలాగే ఉన్నాయి. మీ సాహిత్యానికి ఒక దర్పణం లాగా అనిపిస్తున్నాయి అదే సార్. మాట కూడా Great, అంతే sir. కదా, మాట ఆ, మాట మీద కేవలం అది ఇంకోటి. ఎవరు రాయలేదు. నిజమే. ఇప్పటికి కూడా, అంటే ఇప్పుడంటే వచ్చేసి ఉంటాయి కొన్ని కొన్ని. ఓకే, ఓకే. మాట నేను రాసేటప్పటికి అదే ఆ తుర్లపాటి మాట కుటుంబరావు అనే సంపుటి తుర్లపాటి కుటుంబరావు చాలా గారికి మంచి ప్రదేశం సార్. అది మాట మీకు
చాలా మంచి పేరు వచ్చింది. దాని గురించి చెప్తారు కొంచెం? తుర్లపాటి కుటుంబరావు గారు మాటని పంపించినాను ఆయనకి. స్క్రిప్ట్ పంపించాను. తుర్లపాటి కుటుంబరావు గారు, మీదే మాట, తొలి మాట మీదే, నా మాటని నేను సవరించుకుంటాను అని రాసి పంపించారు ఆయన. పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు. చాలా గ్రేట్ సార్. అంటే మీ మాట ఆయన మాటను మార్చింది. ఆయన మాటను మార్చింది. ఎంత గొప్ప అస్త్రం లాగా. ఆయనకి ఏంటంటే, నేను ఒకసారి ఆయన మీద దీర్ఘ కవిత శివప్రభాత్ చదివాను సార్. చాలా దీర్ఘ కవిత, 100 పేజీల కవిత. మాటని ఎలా సంస్కరించుకొని, మాటతో ఎలా బతకాలి, మాట మనిషిని ఎలా బ్రతికిస్తుంది, మాట మనిషిని ఎట్లా చిగురింపజేస్తుంది, మాట మనిషిని ఎలా సంస్కరిస్తుంది, ఇవన్నీ చెప్పేదానికే మాట రాశాను నేను. బాగా రాశారు సార్. తర్వాత దాన్ని అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు కూడా దాన్ని ధృవీకరించారు. మాట మీదే, ఇదే తొలి సంతకం మాటది అని. శివారెడ్డి గారు కూడా అన్నారు, మాట మీద ఏ సాహిత్యంలోనూ కూడా ఇంత విస్తృతంగా రాలేదు. నిజమే సార్, నేను చూశాను, చదివాను కూడా. మాట ప్రతి సందర్భంలో మాట యొక్క ప్రాధాన్యతని తెలియజేస్తూ బాగా చక్కగా, నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. నిజమే, అంటే గొప్ప వాళ్ళ చేత అది ప్రశంస అందుకుందంటే కూడా చెప్పొచ్చు కావ్యం అని. దాని మాటలని ఇంగ్లీష్ లో కూడా అనువదించాను. ఇంగ్లీష్ లోకి చెప్పండి. ఇంగ్లీష్ ద వర్డ్ ఏదైనా పేరుతో, అది వర్డ్ పేరుతో దాన్నే వెంకయ్య నాయుడు గారు ఢిల్లీలో ఆవిష్కరించారు. రైట్ సార్. ఢిల్లీలో మన వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు. నిజమే, సంతోషం సార్. అంత స్థాయికి మీరు ఒక మాటతో చేరుకున్నారు. ఒక్క మాటతో ఢిల్లీ దాకా చేరుకున్నారంటే, అందులో ఉపరాష్ట్రపతిని చేరుకున్నారంటే చాలా ఆ కావ్యం, ఆ సంపుటి యొక్క గొప్పతనం అర్థమవుతుంది సార్. సంతోషం. మీరు ఈ సాహిత్యపరంగా ఏ ప్రక్రియలు రచనలు చేశారు సార్? కథా ప్రక్రియను చేపట్టలేదు, కానీ ఏ ప్రక్రియలు, మీరు చేసిన ప్రక్రియలు చేయాలనే ఆలోచన ఉంది. సమీక్షలు రాశాను, సమీక్షలు, విమర్శ రాశాను, కవితలు రాశాను, సినిమా సమీక్షలు రాశాను, పాటలు రాశాను. పాటలు చెప్పాలి మీకు, పాటలు రాశాను. పాటలు ఆడియోగా తీసుకొచ్చారా? ఒక 15 పాటలు, 13 పాటల దాకా రాశాను. 10 పాటలు శ్రీరాములు గారి మీద రాసినటువంటి పాటల్ని, పొట్టి శ్రీరాములు గారు, అమర్జీవి గారి మీద రాసిన పాటల్ని మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు హిమాంశు శుక్లా గారు ఇనాగ్రేట్ చేశారు ఆ సీడీని. అది నాకు తరగని పెన్నిదిగా కనిపిస్తుంది. పాట రాయాలనేటటువంటి పెద్ద తృష్ణ నాకు. మా వెన్నెలకంటి గారు ఉంటే బాగా రాశారు నారాయణరావు అని ఉండేవారేమో అనిపిస్తుంది. వెన్నెలకంటి గారు కూడా మీకు సన్నిహితుడు అని విన్నాం. చాలా సన్నిహితుడు వెన్నెలకంటి. మీ అనుబంధం ఎలా ఉండేది సార్? వెన్నెలకంటి గారు అధ్యక్షుడిగా, నేను కార్యదర్శిగా నాగభైరవ అవార్డుని 10 ఏళ్ళు నడిపాం. 10 ఏళ్ళు ఎలాంటి వేషం లేకుండా సాహితీ దిగ్గజం. అలాంటి వ్యక్తితో నేను పయనించాను. అలాగా నేను వాడిని చూసుకున్నాను, ఆయన కూడా నన్ను అదే విధంగానే చూసుకున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మీ యొక్క ప్రముఖ కవితా సంపటి దాహం, దాని గురించి కూడా చాలా బాగా విన్నాను, నేను చదివాను కూడాను. ఆ అనుభూతి మీ దగ్గర నుంచి వినాలని మా ప్రేక్షకులు తెలియజేయాలని నా కోరిక సార్. దాహం నా 2వ దీర్ఘ కవిత సంపుటి. దీన్ని నేను దాహం మీద ఒక కవిత రాస్తే, ఆ కవితని శ్రీరామ్ కౌచం సాగర్ గారు, ఆత్మీయ మిత్రుడు శ్రీరామ్ కౌచం సాగర్ గారు, దీన్ని దీర్ఘ కవితగా రాయండి అని అడిగారు. అడిగిన తర్వాత దాన్ని ఆలోచించి, దీర్ఘ కవిత మనిషిలో ఎన్ని దాహాలు ఉంటాయని తీసుకుని, ఆ దాహాలు తీర్చడానికి ఒక్కొక్క మనిషి ఎట్లాగా ప్రవర్తిస్తాడనేది తీసుకుని రాసిన దీర్ఘ కవిత. ఇప్పుడు మళ్ళా ఒక దీర్ఘ కవిత రాయాలనే తలంపు ఉంది నాకు. అదేంటంటే, మీకు ఆ సబ్జెక్టు మొన్ననే ఒక కవిత రాస్తాను దాని మీద. ఆ సబ్జెక్ట్ మీద మల్లెతీగలో వచ్చింది. మనుషుల్ని నిలబెట్టి, కార్పొరేట్ సంస్థలు ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలబెట్టి, వాళ్ళ చేత సేల్స్మెన్షిప్ చేయించి, వాళ్ళ చేత వస్తువులు అమ్మించి, వాళ్ళ జీవితాల్ని దుర్భరం చేస్తున్నారు.
నిజమే సార్. దాని మీద ఒక దీర్ఘ కవిత రాయాలని, ఒక కవిత అయితే 2 సార్లు రాశాను. హుహు. దీర్ఘ కవిత రాయాలని, వాళ్ళ బాధల మీద నాకు చాలా జాలి, నిజమే సార్. ఒక ఇబ్బందికరంగా ఉంటుంది అది వాళ్ళని మీరు చెప్పేది చూస్తేనే. అక్షర సత్యం. ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఉమ్, అన్ని రంగాల్లో ఉమ్, మనిషి తన ఉనికిని కోల్పోతున్నాడు, స్వతంత్రాన్ని కోల్పోతున్నాడు నాకు అది. తెలిసి. అసలు వాళ్ళు పొద్దుస్తూ నిలబడటం ఏంటి? మరి ఘోరంగా. ఏదైనా వాళ్ళు ఆ, వచ్చినప్పుడు ఏదో కొంచెం వచ్చినప్పుడు సరే కానీ ఉమ్. పొద్దుస్తూ వాళ్ళు నిలబడి ఎవరో వస్తారని, ఏదో తెస్తారని, వాళ్ళ కోసం ఎదురు చూపులు చూసి వాళ్ళ కాళ్ళు చేతులు పోగొట్టుకుని బాత్రూమ్ పోయేటటువంటి సందర్భం కోసం పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని రావడం ఏంటి? మరి ఘోరాతి ఘోరం. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అసలు? వాళ్ళకి కొంత టైం, ఇంత టైం ఒక అవును. కాలు ఒక మనిషి ఎంతసేపు నిలగడడం అనేది శాస్త్రీయంగా నిర్ధారించి వాళ్ళకి ఒక కొంత సంయమనం కల్పించాల్సిన అవును. అవసరం, అగత్యం ప్రభుత్వాల మీద ఎంతైనా ఉందని చెప్పి ఉంది, ఈ నిజమే సార్. సందర్భంగా ఇది ప్రతి అంకబాబు గారి రంగంలో ద్వారా ఉంది నేను సార్. ప్రభుత్వానికి పిలుపునిస్తున్నాను. నిజమే. ఈ సాహితీ సేవలో భాగంగా మీరు ఏ సంస్థల్లో భాగస్వాములుగా ఉన్నారు సార్? చాలా బాగా అడిగారు అంకబాబు గారు. మంచి ప్రశ్న ఇది. మీకు తెలుసు, ఉమ్. నాగభైరవ అవార్డు మీకు తెలుసో లేదో, మీరు చూసారో లేదో నాకైతే తెలియదు కానీ మేము చిన్నవాళ్ళం కదా ఈ మధ్య ఈ మధ్య వచ్చిన వాళ్ళమే. ఆ, 10 ఏళ్ళు నాగభైరవ అవార్డు నేను వెన్నెలకంటి గారు చేశాం. ఉమ్. దిగ్గజాలని నెల్లూరుకు తీసుకొచ్చినటువంటి ఆ, తృప్తి నాకు మిగిలింది. గ్రేట్ సార్. ఎంఎస్ రెడ్డి గారు మొదలుకొని ఆ, ఆ. గొల్లపూడి మారుతీరావు గారు, ఉమ్. దర్భసేనం శ్రీనివాసాచార్య గారు, ఉమ్. తనికెళ్ల భరణి, అబ్బా, ఆ, మహామహుల్ని మహామోహన్ని నెల్లూరు తీసుకొచ్చారు. తీసుకొచ్చారు. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, అబ్బా, నా ఫేవరెట్ సార్ ఆయన. తర్వాత రసరాజు, ఆ, రసరాజు గారు, రసరాజు, రసరాజు గారు, తర్వాత సుద్దాల అశోక్ తేజ గారు, ఉమ్. ఇట్లా అందరినీ తీసుకొచ్చి, తర్వాత రావి రంగారావు గారు, వీళ్ళకి తీసుకొచ్చి వీళ్ళని సత్కరించి ఉమ్. నెల్లూరుకి ఒక సాహితీ శోభను కూర్చున్నటువంటి ఘనత నిజమే. వెన్నెలకంటి గారిది. అయితే ఆహా. దాంట్లో తోడ్పాటు అందించినటువంటి సహాయకరమైనటువంటి పాత్ర నాది. గ్రేట్ సార్. అంటే అటువంటి మహా దిగ్గజాల్ని మన సింహపురికి తీసుకొచ్చి ఓ రకంగా సాహిత్యాన్ని పునీతం చేశారు. ఇంకా చెప్పాలంటే ఆ, సాహిత్య సభలు ఇలా ఉండాలి ఆ. అని మోడల్ని నేను అనకూడదు, వెన్నెలకంటి గారు, నేను, ఉమ్. కళాంజలి అనంత్ గారు, ఆహా. మేము ముగ్గురం కలిసి సమాజానికి తెలిపినటువంటి సందర్భం అది. ఎందుకంటే మా అనంత్ అంటుంటాడు, ఉమ్. సాహిత్యము 4 గోడల మధ్య ఉండకూడదండి, మీరు కవులు తప్పట్లు కొట్టుకుంటుంటే అంతే, నిజమే సార్. సమాజానికి సాహిత్యం అంటే ఏందో రుచి చూపించాలని ఉమ్. అని చెప్పేవారు అనమాట అనంత్. Great, sir. అందుకే మేము టౌన్ హాల్లో పెట్టేవాళ్ళం. ఉమ్. అలాంటి పెద్ద కవుల్ని, పెద్ద సాహితీకారుల్ని తీసుకొస్తే ఉమ్. టౌన్ హాల్ విశేషంగా నిండేది. ఆ. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వచ్చినప్పుడు టౌన్ హాల్ అంత జనం బయట ఉన్నారు. అబ్బా, అసలు ఆయనకు యుగ పురుషుడు నా దృష్టిలో. ఎందుకంటే నాకు జన్మతహా చిన్నప్పటి నుంచి ఆయన్ని సిరివెన్నెల సినిమా అప్పటి నుంచి ఆయనకి నేను ఒక రకంగా ఏకల విశేషం లాగా ఉండాలనిపించేది. ఆ, ఆయన సాహిత్యం నిజమే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి. చాలా గొప్ప వ్యక్తి. వ్యక్తిగా కూడా చాలా ఉన్నతుడు ఆయన. ఆ, నా జీవితంలో ఒక్కసారి చూడాలనుకున్నాను సార్ సిరివెన్నెల గారిని, కానీ చూడలేకపోయాను. ఆయన నా కవితని, కంపకూళ్ళలో వచ్చినటువంటి నా కవితని ఆ, వేదిక మీద చదివి వినిపించి, అబ్బా. ఆ, Great achievement. నారాయణరావు బాగా రాశారు అని చెప్పి సందర్భం నాకు ఈ రోజుకి నా నిజంగా జీవనంలో సార్. అవుతూనే ఉంటుంది. అదొక గొప్ప సందర్భంగా నేను గొప్ప భావిస్తాను. సందర్భం నిజంగా. అదే, అంతకంటే కవికి ఏం కావాలి? అదే కదా కవికి కావాల్సింది. నిజమే సార్. గొప్ప నిపుణుడు, నిష్ణాతుడైనటువంటి గొప్ప కవి గొప్ప కవి. మనల్ని నిజమే. ఆశీర్వదించడం, ఆశీస్సులు అందించడం అదే గొప్ప అని. గొప్ప సందర్భం నిజంగా, ఖచ్చితంగా అది గొప్ప సందర్భమే. మీరు అన్నట్టు మీరు ఈ సాహిత్య సేవలో భాగంగా అదే foundation. నాగభైరవ అవార్డు చెప్పాను కదా. ఆ, తర్వాత వెన్నెలకంటి గారు వెళ్ళిపోయిన తర్వాత, ఆకస్మికంగా వెళ్ళిపోయిన తర్వాత ఉమ్. మా మిత్రులు
ఏటూరు నాగేంద్రరావు గారు, ఉమ్, ఆత్మీయ మిత్రులు శ్రీనివాస్ గౌడ్. శ్రీరామ్ కౌచం సాగర్ ఆహా. గారు, వీళ్ళిద్దరూ నన్ను ఒక ఫౌండేషన్ పెట్టి ఉమ్, స్టార్ట్ చేయండి అని చెప్పిన తర్వాత కొద్ది రోజులు ఆలోచించుకొని ఉమ్, తర్వాత ఈ చిన్ననారాయణరావు సాయి ఫౌండేషన్ అని చెప్పి ఉమ్. పెట్టి నేను చేస్తున్నాను. బాగా చేస్తున్నారు సార్. మేము కూడా మీ కార్యక్రమాలకు వస్తూ ఉన్నాము, ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. దానికి మీ తోడ్పాటు కూడా ఉంది కదా. మాది ఉంది సార్. మీ తోడ్పాటు చాలా ఉంది. మీరు ఇచ్చిన స్ఫూర్తే కదా అక్షరోత్సవం కారణం. అంతా మీ అభిమానం సార్. సార్ సార్ ఏంటంటే మీరు మీ వటకృష్ణం కింద తలదాచుకున్నటువంటి మేము యువ కవులమి, మన వెనక బాల కవులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీ ఆశీస్సులు కావాలి సార్. మా అందరు కూడా. తప్పకుండా సార్. మీరు ఈ సాహిత్యపరంగా నాకు చెప్పారు పురస్కారాలు సత్కారాల గురించి. అంటే వీటిలో మీకు కళారత్న అవార్డు గురించి చెప్పారు. దాని గురించి కొంచెం విపులంగా చెప్తారా? అది అందరికి మామూలు సాధారణంగా అందులో సాధ్యపడదు, మీరు అందులో అంతదాకా సాధించారు. కళారత్న అవార్డు నాకు ఒక కళ, బహుశా గౌరవం కూడా అది నాకు. కళారత్న అవార్డు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా సేవల్ని, నా సాహిత్యంలో నేను ప్రచురించినటువంటి పుస్తకాలని కన్సిడర్ చేసి నాకు కళారత్న అవార్డు ఇచ్చారు. అది చాలా నిష్ణాతులైనటువంటి వాళ్ళకే వస్తుంది. వాళ్ళ సరసన నన్ను కూడా చేర్చడం నిష్ణాతుడు అనుకోండి, కానీ నా దృష్టిలోనే అనుకుంటాను నేను. మీకు అర్హత ఉంది సార్. ఎందుకంటే థ్యాంక్ యూ సార్. మీ యొక్క రచనలు చూసిన తర్వాత, చదివిన తర్వాత ప్రతి కవి అంగీకరించినటువంటి విషయం అది. చాలా కృతజ్ఞత. మీరు ఖచ్చితంగా దానికి అర్హులు. సింహపురి తరపున, మన నెల్లూరు తరపున మీ వంటి కవితో మా మిగతా కవులకు పరిచయం అనేది కూడా ఒక రకంగా అది మాకు అవార్డు. చాలా కృతజ్ఞత. ఇది చెప్పాలంటే మిగతా కవులకి స్ఫూర్తిదాయకం అవార్డు లాంటిదే. మీరు అటువంటి వారు మీకు కళారత్న రావడంలో ఏమాత్రం అది పొరపాటు కాదనేది మా ఛానల్ తరపున మేము భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అభిమానం సార్. మీరు ఆడిటర్గా బాగా సక్సెస్ఫుల్ పర్సన్, అలాగే ప్రవృత్తిరీత్యా సాహిత్యంలో ఇంకా చెప్పాను కదా వటవృక్షం లాంటి వాళ్ళు. మరి ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తాను సార్ మీ నిత్య జీవితంలో? మీకు మొన్ననే ఇందాకనే చెప్పాను సార్, నేను సాహిత్యం మనిషికి ఊరటం కలిగిస్తుంది సార్. ఒక మంచి పుస్తకం చదివినప్పుడు, ఒక మంచి కవిత రాసి వచ్చినప్పుడు ఇక్కడ నేను ఇంకా ఉత్సుకతతో పనిచేస్తాను సార్. అందుకే నాకు సాయంత్రం వేళల్లో సాహిత్యం రాయడం, ఉదయాన్నే 6 గంటలకి ప్రారంభించి 8 దాకా చదవడం, రాసుకోవడం చేసి ఇక్కడ ఎంతో ఎక్కువగా మిక్కిలిగా పనిచేసేదానికి ఆ స్ఫూర్తి సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్. అలాగే నేను చేస్తుంటాను కూడా, బ్యాలెన్స్ చేస్తుంటాను. మా క్లయింట్స్ కూడా చాలా మంది అడుగుతుంటారు, ఇంత బిజీగా ఉండేది. అదే సార్ అక్కడ వచ్చింది. మీరు ఇప్పుడు మీ వృత్తిలో ఎప్పుడు బిజీ, మరి ఇంత సాహిత్యానికి ఎలా సమయం కేటాయించగలరు? నేను ఒకటే చెప్తాను సార్, బిజీ అనేది ఏం ఉండదు సార్. మనం కేటాయించే సమయాలు మనం నిర్ణయించుకునేటటువంటి మన నిశ్చలమైనటువంటి మన మనసు మీదే ఆధారపడి ఉంటుంది తప్ప ఏ వ్యక్తి సాధించడానికి లేనటువంటి సమయం ఏమి ఉండదు. ప్రతి వ్యక్తి కూడా తాను ఒక డిటర్మినేషన్కి వస్తే అది సాధించగలరనేది నా నమ్మకం. నేను అలాగే ఫాలో అవుతున్నాను. నేను ఇప్పుడు ఈ రోజు కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాను, దీర్ఘ కవిత రాయాలని. చెప్పారు, మీకు చెప్పాను కదా, దీర్ఘ కవిత రాయాలని. దీర్ఘ కవిత రాస్తాను. శ్రీరాములు గారి మీద నేను ఒక పుస్తకం రాయాలనుకున్నాను, కానీ దాని మీద అది కూడా ఒక నాకు ఉంది టార్గెట్లో. నాకు ఈటీవీ ఇంటర్వ్యూలో కూడా నేను అదే చెప్పాను, పుస్తకం రాయాలని. దానిలో భాగంగానే కొన్ని పాటలు రాశాను. వాసవి మాత మీద కొన్ని పాటలు కూడా రాశాను. ఓకే సార్, సంతోషం సార్. మీరు ఇట్లా సాహిత్యపరంగా బాగా రాణిస్తున్నారు. మరి ఏ సాహిత్యపరంగా ఏ సంస్థలతో మీకు అనుబంధం ఉంది సార్? సాహిత్యపరంగా నవ్యాంధ్ర రచయితల సంఘానికి నేను సిఇఓగా ఉన్నాను. ఓకే సార్. చేతనతో అనుబంధం ఉంది. చేతన వెన్నెలకంటి గారి అధ్యక్షతన నేను సహాయ కార్యదర్శిగా పనిచేశాను. తర్వాత మొన్న శేషగిరి సాంగ్ గారు కూడా చేతనలో సభ్యులే, నేను నారాయణరావు సభ్యుడే అని చెప్పారు.
దాంతో అనుబంధం ఉంది. కథా రచయితల సంఘంతో నాకు చాలా అనుబంధం ఉంది. అందరూ నాకు మిత్రులు. శ్రీధర్ బాబు గారు కానీ, సుభద్రాదేవి గారు కానీ, అంకబాబు గారు కానీ, వీళ్ళందరూ నాకు మిత్రులు కావడం నా అదృష్టం. వాళ్ళతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. అట్లే నెరసంలో అన్నపూర్ణ గారు, తర్వాత సందడి అరుణ్ గారు, ఇంకా చెప్పాలంటే వాయుగుండ్ల శశికళ నాకు సన్నిహితురాలు, మా చెల్లెలు. నన్ను అన్నగా భావిస్తుంది ఆమె. నాకు శ్రీనారాయణరావు సాహితీ ఫౌండేషన్కి సన్మాన పత్రాలు రాసిచ్చినటువంటి 3 సంవత్సరాలు ఆమె రాసిచ్చారు. అంటే ఎందుకంటే సన్మాన పత్రాలు ఆ దశలో నేను రాయలేనటువంటి సందర్భం. రాస్తుంటాను. కానీ ఏంటంటే మన అవార్డు ఫంక్షన్ అప్పుడు ఒక నెల రోజులు బిజీగా ఉంటాం. నెల రోజులు మనం ఎలాంటి ఊపిరి పీల్చుకోలేనటువంటి పనుల్లో ఉంటాం. ఆ సందర్భాల్లో రాయలేనేమో అనిపిస్తుంటుంది నాకు. అందుకని నేను ఆమెను ఆశ్రయించాను. ఆమె రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు, నాకంటే బాగా రాస్తున్నారు అని చెప్పాలి. ఆమెకి ఈ సందర్భంగా నేను ఆశీస్సులు అందజేస్తున్నాను. మంచిది సార్. ఇప్పుడు నేటి సమాజానికి అంటే సాహిత్యం ఒక రకంగా పుట్టుపడుతుందని చెప్పి, ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సాహిత్యం ప్రాధాన్యత తగ్గిందని కొంతమంది అన్నారు. కానీ ఈ సాహితీ ప్రయాణంలో కొంతమంది ఇంకా గణించాలనుకున్నారు. మరి అటువంటి సాహితీ లోకానికి మీరు ఇచ్చే సందేశం, సలహా ఏంటి సార్? సాహిత్యం మనిషిని స్వాంతనపరచడమే కాకుండా సాహిత్యం మనిషికి స్ఫూర్తినివ్వాలి. సాహిత్యం మనిషికి పదాన్ని నిర్దేశించగలగాలి. సాహిత్యం మనిషికి దారి చూపించే దారి దీపం కావాలి. సాహిత్యం మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్లేటటువంటి గొప్ప బాధ్యతలతో సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను సాహితీకారుల్ని కోరుతూ ఆ దృష్టిలోనే సాహిత్యాన్ని సృష్టించమని కూడా వారి దగ్గర నుంచి నేను ఆశిస్తున్నాను సార్. చివరిగా మా కేఏపీ ఛానల్ ప్రేక్షకులకి మీరు ఏమైనా సలహా ఇస్తారా? మీరు చెప్పదలుచుకుంది ఏమన్నా ఉంది మా కేఏపీ ప్రేక్షకులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. అంకబాబు గారు చిన్న మొక్కగా ప్రారంభమై ఈరోజు మంచి వృక్షంగా ఎదిగారు. మంచి కవితలు రాస్తున్నారు. వాళ్ళ స్టూడెంట్స్ను కూడా మంచి దారిలో తీసుకొస్తున్నారు. సాహిత్యం నేర్పిస్తున్నారు. మొన్న ప్రైవేట్ పాఠశాలల మీద తిరగబడ్డారు. ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులకి ఇబ్బంది పెట్టేటటువంటి అంశం మీద మంచి కవిత రాశారు. ఇట్లాంటి మంచి సుశిక్షుడైనటువంటి వ్యక్తి చేతిలో ఉండేటటువంటి ఈ ఛానల్ క్షణాభివృద్ధి పొందాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ ఎంత బిజీ లైఫ్లో కూడా ఒకవైపు వృత్తిపరంగా ఇట్లా ప్రవృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నా కూడా మాకంటూ సమయాన్ని కేటాయించి మా కేఏపీ ఛానల్ ప్రశ్నల కోసం ఇంత సమయాన్ని కేటాయించేందుకు మీకు మా ఛానల్ తరఫున, మా వ్యూవర్స్ తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. చాలా కృతజ్ఞతలు సార్. చాలా కృతజ్ఞతలు సార్.